హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ అవినాష్ నుండి వాళ్ళ ఫ్యామిలీని ఎలా అయినా కాపాడుకోవాలి అని కీర్తి పాప వీడియో కాల్ చేసి ఎవరో వచ్చారు అని చెప్పేసరికి హుటాహుటిని ఇంటికి బయలుదేరుతారు. అదే టైంలో ఇంకా శ్రీవల్లిని అవినాష్ అండ్ గ్యాంగ్ ఒక రూమ్కి తీసుకువెళ్తారు. కౌశికిని, నిషికాని, వైజయంతిని, సుధాకర్ని అందరినీ బాగా కొట్టి పడేస్తారు. యువరాజ్ ఆ టైంలో ఇంట్లో లేకపోవడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏవలాంటి సహాయం లేకుండా అయిపోతారు. అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి దగ్గరికి అవినాష్ వెళ్తూ ఉంటే జగదాత్రి గట్టిగా డోర్ని కొడుతుంది. ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయి వచ్చేస్తుంది. ఇంకా జగదాత్రి వాడి జుట్టు పట్టుకొని వాడి చెంపలు వాయించి బరబర కిందకి ఈడ్చుకొచ్చి అందరి ముందు రోడ్డుపై పరిగెత్తిస్తుంది. నా ఫ్యామిలీ జోలికి వచ్చిన ఏ చిన్న పురుక్కైనా ఎలాంటి గతి పడుతుందో చూపిస్తాను అని ఇంకా గొడ్డలి పట్టుకొని వెంటాడి ఆడపులిలా వేటాడుతుంది జగదాత్రి అండ్ సింహంలా కేదార్. ఇంకా ఇద్దరు వాడిని రోడ్డు మీద పరిగెత్తిస్తుంటే మీడియా వాళ్ళందరూ అదంతా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే కృష్ణమూర్తి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ తాతయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మీడియాలో ఇదంతా చూసి వెంటనే ఇంకా పరుగు నా స్పాట్కి వెళ్ళి జగదాత్రి గొడ్డలితో అలా అనే లోపు ఆయన గన్తో షూట్ చేసేస్తాడు. సో అలా నడి రోడ్డుపై అవినాష్ అండ్ వాడి ఫ్రెండ్ ఇద్దరు పైకి పోతారు. కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నాకేం పర్లేదమ్మా, ఇప్పుడు నేను హాయిగా జైల్లో చచ్చిపోయినా నాకు పర్లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక మృగం కూడా అసహించుకుంటుంది వీడి పేరెత్తితే. ఇలాంటి ఒక నీచుణ్ణి నా చేతులతో చంపాను, ఇది చాలు నాకు అని హ్యాపీగా అరెస్ట్ అయి వెళ్ళిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు మినిస్టర్. జగదాత్రి, నా కొడుకుని రోడ్డుపై వెంటాడావు. ఆ జేడి నా కొడుకుని అరెస్ట్ చేసింది. ఈ కృష్ణమూర్తి నా కొడుకుని చంపేశాడు. ముగ్గురిని వదిలిపెట్టను అని మనస్ఫూర్తిగా అనుకుంటూ వాళ్ళ అబ్బాయి శవాన్ని అక్కడి తీసుకువెళ్ళిపోతాడు మినిస్టర్. ఇది ఇలా ఉండగా శ్రీవల్లి భయపడుతూ ఉంటే జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. నిషిక ఏమో నువ్వు లేకపోతే ఈ ఫ్యామిలీ ఏమైపోయేదో అని అంటుంది జగదాత్రిని. చూడండి, ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా మారాల్సింది ఇలానే. అయినా ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా, వాడు చచ్చిపోయాడు కదా, ఇంకా మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అని పాపం అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కౌశికి కూడా అలా చూస్తూ ఇంకా పర్సనల్గా వైజయంతి దగ్గరికి వెళ్తుంది. వైజయంతి ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అబ్బోడు కేదార్లా నమ్మించుండాడు, కానీ అబ్బోడు దొరికిపోయాడంటే ఆ ముసలోడు ఊరుకోడే అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి కౌశికి వెళ్తుంది. వెళ్ళి పిన్ని, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. నిషిక, వైజయంతి ఇద్దరు అక్కడే ఉంటారు. చూసారా, మీరు వాళ్ళకి ఎంతో అన్యాయం చేశారు. నిజం చెప్పాలంటే కేదార్కి జరిగినంత అన్యాయం నాకు తెలిసి ఎవ్వరికీ ఏ జన్మలో కూడా జరిగుండదు. అంత అన్యాయం చేసిన మన ఫ్యామిలీని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించారు కేదార్ అండ్ జగదాత్రి. అలాంటి మంచి వాళ్ళని ఇంకా మీరు బాధపడుతూ పాపం మూట కట్టుకోకండి. కేదార్ వాళ్ళ తాతగారికి నిజం చెప్పండి అత్తయ్య, పిన్ని అని అంటుంది కౌశికి. ఏందమ్మీ కౌశికి, అంతా నీకు తెలుసు కూడా నిజం చెప్పమంటావేంటి? అయినా మీ బాబాయ్ పరువు పోవడం నీకంత ఇష్టమా చెప్పు? మీ బాబాయ్ పరువు పోకుండా ఉండాలనే కదా ఇదంతా నేను చేసింది. నువ్వేం కంగారు పడద్దు, మేమంతా చూసుకుంటాంలే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. లేదు, వీళ్ళకి ఎలా అయినా బుద్ధి రావాలి. కేదార్ మంచితనాన్ని, కేదార్ ఎంత మంచివారో వాళ్ళ తాతయ్యకి తెలియాలి. ఈ భూమిపై కేదార్కి అఫీషియల్గా ఉన్న బంధం కేవలం వాళ్ళ తాతగారు మాత్రమే. ఎంతైనా పరువు కోసం బాబాయ్ కూడా కేదార్ని తన కొడుకుని ఒప్పుకోవటం లేదు. కనీసం తాత అనే బంధాన్నైనా నేనిస్తాను, కేదార్కి నేను ఖచ్చితంగా ఇస్తాను అని పాపం మనసులో అనుకుంటారు కౌశికి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి హాల్లో కూర్చొని పేపర్స్ అన్నీ ఇంకా తిప్పుతూ ఉంటారనమాట. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ పాపం చాలా డల్గా కిందికి వస్తారు. ఇంకా యువరాజ్ మాత్రం చాలా గర్వంగా పొగరుగా బయటకు వస్తాడు. నిషిక, వైజయంతి చాలా కూల్గా ఉంటారు. సుధాకర్తో బాబాయ్, నేను ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను బాబాయ్ అని అంటారు. ఏంటమ్మా అది అని అడుగుతారు. చూడండి బాబాయ్, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సుధాకర్ గారు, మీరు
కేదార్ వాళ్ళ తాతయ్య విషయంలో కేదార్ యువరాజ్, యువరాజ్ కేదార్, అంతే కదా. అలాంటప్పుడు ఈ ఇంటి మెంబర్ అయిన యువరాజ్ పేరుపై మనం షేర్స్ రాసాం. అలాంటప్పుడు యువరాజ్కే కదా సీఈఓ పదవి దక్కాలి. ఈ కంపెనీ ఎండీ అయ్యే అనుభవం కూడా, అర్హత కూడా కేవలం యువరాజ్కి మాత్రమే కదా ఉంటుంది అని అంటారు. ఇంక వెంటనే అలా అక్కడికి సుధాకర్ వాళ్ళ మావయ్య, సుహాసిని వాళ్ళ నాన్నగారు, అక్కడ వీరశంకర్ గారు వస్తారు. వచ్చి, మీరు ఆస్తిలో వారసుని యువరాజుని ఎలా చేస్తారు? నీకు ఫస్ట్ పుట్టిన కొడుకు కేదార్ మాత్రమే. అలాంటప్పుడు కేదార్ కదా వారసత్వం ఇవ్వాలి అని అంటారు. చూడండి ఈ తాతయ్య గారు, ఒకసారి ఇవన్నీ చూడండి. వీటిలో క్లియర్గా యువరాజ్కి మాత్రమే ఈ షేర్స్ అన్నీ అని రాసుంది. అంటే ఇప్పుడు యువరాజ్ తన్నే నేను సీఈఓగా చేయాలి అనుకుంటున్నాను అని ఇంకా అలా కేదార్ని సీఈఓగా చేయాలి అని డిసైడ్ అవుతారు కౌశికి. ఒక్కసారిగా నిషిక, వైజయంతి, యువరాజ్ షాక్ అయిపోతారు. వీడు నా ప్లేస్లో చలామణి అవుతున్నాడు, వీడిని ఇప్పుడు అక్క ఎండీ చేస్తుందా అని. అక్క ఏంటక్క నువ్వు చేస్తుంది అని అడుగుతారు యువరాజ్. ఏ తప్పేముంది, నేను నా తమ్మున్నే కదా సీఈఓ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు తను యువరాజ్ కదా అని అంటుంది కౌశికి. కౌశికి ప్లాన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిషికాకి సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, ఇప్పుడైనా ఖచ్చితంగా నిజాలన్నీ బయటపడతాయి, నాతో ఒట్టేయించుకుంది కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. తనైతే సుధాకర్, అయినా మీకు మాత్రమే బోడి ఆస్తులున్నాయా? నా పేరుపై కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఆ వేల కోట్లకి వారసుడు నా వారసుడు మనవడు కేదార్ మాత్రమే అని అంటారు. వైజయంతి, ఏదో ఒకట్లే, ఆ కౌశికి సంపాదించిన ఆస్తి పోతుందనే బాధ ఉంది, కానీ ఈ ముసలోడికి వేల కోట్లు ఉన్నాయంట కదా, అదేనా అబ్బోడు సొంతం అవుతుందిలే అని వైజయంతి హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు జగదాత్రి ఒక సూపర్ ప్లాన్ వేసి వెంటనే తాతయ్య గారిని రెచ్చగొడుతుంది. తాతయ్య గారు, మీరు ఆస్తులు కూడబెట్టింది మీ మనవడు విలాసాలు చేయడానికా, లేకపోతే మీ మనవడి చేత అందరూ సంతోషంగా గర్వంగా ఉండేలా చేయడానికా అని అడుగుతారు. ఏమ్మా, ఏం అడుగుతున్నావు నువ్వు? నాకెలాంటి ఆలోచనలు లక్షణాలు ఉన్నాయో, నా కూతురు సుహాసినికి ఎలాంటి ఆలోచనలు లక్షణాలు ఉన్నాయో, ఇదిగో ఈ కేదార్కి కూడా, నా మనవడికి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి. అలా అయితే నాలాగే నా మనవడు కూడా ఆలోచిస్తాడు కదా అని అంటారు. ఓ అవును కదా తాతయ్య గారు, అయితే ఒక పని చేద్దాం, ఈ ఆస్తంతటిని అనాథ శరణాలయంకి రాసేస్తే మీ మనవడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా యువరాజ్ అయితే షాక్ అయి ఉండిపోతాడు. ఇంక వెంటనే కేదార్ వాళ్ళ తాతయ్య గారు, చూడమ్మా, మాది విలువలతో కూడిన కుటుంబం, ఇదిగో ఈ సుధాకర్లా మేము స్వార్థపరులం కాదు, మేము ఖచ్చితంగా చేస్తాం. మేము ఎలా అయినా ఆస్తంతటిని అనాథ శరణాలయానికి రాసేస్తాను, రేపే వీలునామాని తెప్పిస్తాను అని ఇంక సుధాకర్ వాళ్ళ తాతయ్య ఎక్కండి వెళ్ళిపోతారు. కేదార్ వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా యువరాజ్ కుప్పకూలిపోతాడు. ఇదేంద్రా అబ్బోడా, నువ్వు కేదార్గా ఉంటే అటువైపు ఆస్తి పోయింది, ఇటువైపు వేల కోట్ల ఆస్తి పోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని అంటారు. లేదమ్మా, ఈ నాటకాలన్నీ వేయడం కరెక్ట్ కాదు, నేను ఎలా అయినా ఆ ముసలోని చంపేస్తాను అని ఇంకా యువరాజ్ చాలా కోపంగా ఫీల్ అవుతాడు. కేదార్, ఇకపై ఈ సీఈఓ బాధ్యత నీదే అని అంటారు కౌశికి. అక్క వద్దక్క, నాకు ఎలాంటి బాధ్యతలు వద్దు, అది కేవలం నీ సొంతం అక్క, ఎప్పటికైనా వజ్రపాటి ఇంటికి లేడీ టైగర్ అంటే అది నువ్వే అక్క, ఈ సీఈఓ బాధ్యతలు నాకు సరిపడవు అని అంటారు. ఇంక వెంటనే అలా పాపం కౌశికి చాలా అభిమానంగా చూస్తూ ఉంటుందన్నమాట. హ్యాపీగా చూస్తూ, నిజంగా ఎప్పుడెప్పుడు ఆస్తులు ఇస్తారా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఇలా తృణప్రాయంగా నేను ఇస్తున్న వేల కోట్ల ఆస్తిని, నేను ఇస్తున్న ఈ ఎండి పదవిని కూడా వదిలేస్తున్నావు. నిజంగా ఇదంతా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది కేదార్ అని ఇంకా కేదార్తో అయితే హ్యాపీగా చెప్తారు కౌశికి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకుంటారు. కేదార్, ఖచ్చితంగా ఇప్పుడు తాతయ్య గారి దగ్గరికి యువరాజ్ బయలుదేరుతాడు, ఎందుకంటే ఆస్తంతా అనాథ శరణాలయంకి రాసేస్తే అప్పుడు కేదార్కి ఏం మిగలదు కదా, అంటే కేదార్ స్థానంలో ఉన్న యువరాజ్కి ఏది మిగలదు కదా, అందుకే తాతయ్య గారిని
అతనేదో చేయకముందే మనమే మనమే వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే బయలుదేరుతారు ఆదిత్యపురానికి. కరెక్ట్గా అప్పుడే ఆదిత్యపురానికి కేదార్ వాళ్ళ తాతయ్య రీచ్ అవుతారు. యువరాజు కూడా వెనకాలే వస్తాడు. వచ్చి ఏంటమ్మా, ఏంటి ఇలా వచ్చావు, రా కూర్చో అని అంటారు. తాతగారు చూడండి, నేను మీతో ఏదో మీటింగ్ పెట్టడానికి రాలేదు. నాకు కావాల్సిన సాక్ష్యాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు యువరాజ్. సాక్ష్యాలా? ఏం సాక్ష్యాలు నాన్న అని అడుగుతారు. ఏమంటారేంటి, నేను మీ మనవన్నని తెలియడానికి కొన్ని సాక్ష్యాలు ఉండాలి కదా, ఆ సాక్ష్యాల్ని నాకు ఇవ్వండి అని అంటాడు యువరాజ్. అయినా నేను నీకు కనబడ్డాను, నిన్ను నా వారసుడిగా ఒప్పుకున్నాను, ఇంకా ఆ సాక్ష్యాలు ఎందుకు అని అంటారు. ఏంటి ఏంటి ఒప్పుకున్నావు, అయినా నీ వారసత్వం ఎవడికి కావాలి అని అంటాడు యువరాజ్. ఏంటి నాన్న కేదార్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటారు. అవును, రేపు వీరునామా రాసి అనాథ శరణాలయానికి డబ్బులంతా ఇచ్చేస్తానన్నావు కదా, అప్పుడే నీపై నాకు గౌరవం పోయింది అని అంటారు. అంటే కేవలం ఆస్తి కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావా అని అడుగుతారు. ఆస్తి కోసం కాకపోతే ఇంకా దేనికోసం చేస్తాను, ఇవ్వు ఇవ్వు అననేలోపు ఇంకక్కడికి సూర్యనారాయణ వస్తారు. ఒక్కసారిగా యువరాజుని చూసి షాక్ అయిపోతారు. అయ్యా, ఏంటయ్యా మీరు ఈ కర్కసుడితో మాట్లాడుతున్నారని అంటారు. సూరి, ఏంటి, అతను ఎవరో కాదు, నా మనవడు కేదార్ కదా అని అంటారు. లేదయ్యా, ఇతను మీ మనవడు కేదార్ కాదయ్యా, మీ మనవడు వేరతను ఉన్నాడయ్యా, ఇతను ఆ వజ్రపాటి సుధాకర్ రెండో భార్య కొడుకు యువరాజ్ అయ్యా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా కేదార్ వాళ్ళ తాతయ్య వీరశంకర్ షాక్లో ఉండిపోతారు. ఏంటి, వీడు వీడు యువరాజా? అంటే నేను ఆ ఇంట్లో చూసింది నా నా మనవడు కేదారా, కానీ వీడు కావాలనే ఇదంతా చేశాడా? ఆ అమ్మాయి ఆస్తి అనాశనాలయంకి రాయమని చెప్పి చాలా మంచి పని చేసింది, ఎందుకంటే వీడి కుట్రలు నాకు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇంకా యువరాజ్ అయితే అలా కత్తి తీస్తాడు. తీసి, రే ముసలోడా, ఈరోజు నా చేతుల్లో నీ ప్రాణాలు పోతాయిరా, అప్పుడు నాకే ఈ ఆస్తి అంతా ఉంటుంది అని ఇంక అతన్ని చంపేసి అతను వేలి ముద్రలు తీసుకొని ఆస్తి రాయించుకోవాలనుకుంటాడు యువరాజ్. అలా కత్తి పట్టుకొని వచ్చేలోపు ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఎవరో కాదు, కేదార్. ఇంకా కేదార్ జగదాత్రి అక్కడికి వచ్చి గట్టిగా ఇంకా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు కలిసి యువరాజ్నైతే చెయ్యి పట్టుకుంటాడు. కేదార్ పట్టుకొని, ఎంత ధైర్యం రా నీకు, నా తాతనే చంపాలనుకుంటావా అని చెప్పి ఇంకా గట్టిగా కొడతాడనమాట కేదార్. యువరాజ్ ఏమో, రేయ్ తప్పు చేస్తున్నావు అంటారు. తప్పు కాదురా, ఇప్పుడే కరెక్ట్గా చేస్తున్నాను, అయినా ఇంకొకసారి నా తాతయ్య జోలికొచ్చావో ప్రాణాలతో వదిలిపెట్టను, పోరా అనేసరికి ఇంకా చావు భయంతో పరుగులు పెడతాడు యువరాజ్. అలా ఇంకా కేదార్ జగదాత్రి ఇద్దరు, తాతయ్య గారు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది. ఇంక వెంటనే కేదార్ని హక్ చేసుకుంటారు. కేదార్ వాళ్ళ తాతయ్య, బాబు నిజంగా నేను నేను ఎంత ఎంత నీ విషయంలో తప్పు చేశానో నన్ను క్షమించు బాబు అని అంటారు. అయ్యో లేదు, నేను మిమ్మల్ని క్షమించమని మీరు నన్ను అడగడం ఏంటి తాతయ్య, నేను ఎప్పుడు మీ మంచి కోరుకుంటాను, మీరు నన్ను దూరంగా తోసేసినప్పుడు నాకు చాలా బాధేసింది, కానీ ఇప్పుడు నా గురించి మీరు నిజం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా కేదార్ని వారసుడిగా ప్రకటించమని ఇంటికి తీసుకువెళ్తారు. ఏయ్ సుధాకర్, అంటే నీ చిన్న కొడుకు ఇన్ని నాటకాలు వేస్తున్నా నువ్వు బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్గా ఉన్నావంటే నీకు కూడా కేదార్ అంటే అంత చులకన కదా, కేదార్ నీ ఇంట్లో ఉండనిచ్చినా కేదార్కి ఒక గుర్తింపు లేదు, కేదార్ ఇంటి వారసుడని కాదు, ఈ వైజయంతి మాట తీసుకుంటే నువ్వు ఆ మాటపై ఉండిపోతావా అని అంటారు. అంటే నేను అలా అనలేదు, ఇంకా ఏమీ చెప్పొద్దు, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, ప్రెస్ మీట్ పెట్టి మరీ కేదార్ని వారసుడు అని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే నీకు సుహాసినికి పెళ్ళైన విషయాలన్నీ నేను బయట పెడతాను, ఫోటోలతో సహా బయట పెడతాను, మీడియా వాళ్ళ ముందు ఖచ్చితంగా పెడతాను, కానీ అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నా కేదార్ని వారసుడిగా ఒప్పుకోవాలి అని అంటారు. వెంటనే వైజయంతి, ఆయన అది ఎలా కుదురుతుంది అని అంటుంది. ఎలా కుదురుతుందంటే కుదరాలి, ఏ నువ్వు ఒక ఆడదానివే కదమ్మా, నిన్ను కూడా ఒక మగవాడు ఇలాగే ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత మోసం చేసి వెళ్ళిపోతే అప్పుడు నీ పిల్లలు రోడ్డుపై అనాథలవుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నా కూతురు బ్రతికుంటే చూస్తూ ఊరుకునేదా? అందుకే తనకి న్యాయం జరిగించాలని నేనిదంతా చేస్తున్నాను. సుధాకర్, నీకు రేపు మార్నింగ్ వరకు మాత్రమే టైం ఉంది అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట సుధాకర్. సరే మావయ్య గారు,
ఖచ్చితంగా నేను చేస్తాను అని ఇంకా మార్నింగ్ అవగానే ప్రెస్ మీట్ పెట్టి కేదార్ నా వారసుడు, కేదార్ నా కన్న కొడుకు అని, కేదార్ నా మొదటి భార్య కొడుకు అని అన్ని విషయాలు చెప్తారు. అదంతా విని పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.